ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా తండ్రులైనటువంటి వారందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫాదర్స్ కొరకు ఒక దినాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రజలు ఏర్పాటు చేసినటువంటి దినం, అవునండి. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, తర్వాత ఇంకేంటండి చిల్డ్రన్స్ డే, ఇంకేదో కొన్ని డేస్ ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా తండ్రులైనటువంటి వారందరికీ కూడా వారి పిల్లలు హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నారండి. చాలా సంతోషం. ఎందుకంటే నాకు వాస్తవానికి తెలియదు. నేను మార్నింగ్ స్టేటస్ చూస్తుంటే మన సంఘస్థులలో కూడా కొంతమంది హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి వాళ్ళ ఫాదర్స్కి విష్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి వర్తమానమే, ఎందుకంటే తండ్రులకు శుభములు తెలియచేయడం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆదివారము ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నటువంటి వారికి ఆలోచించాల్సుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ లార్డ్స్ డే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఫాదర్స్ డే అనేది గుర్తుంది, కానీ ఏ డే గుర్తు లేదండి? ప్రభువు దినము గుర్తులేదు. మిమ్ములను సృష్టించినటువంటి సృష్టికర్తకు ఒక దినం ఉంది. ఇది నా దినము, ప్రభు దినము అని చెప్పినటువంటి ప్రభు దినాన్ని గుర్తుంచుకునేటువంటి స్థితిలో నేటి సమాజములో అనేక మంది ప్రభువు బిడ్డలకు గుర్తులేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు, ఈ వాక్యాలు వింటున్నటువంటి వారికి రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, నా తండ్రికి నేను కుమారుడుగా, కుమార్తెగా ఉన్నాను. నా తండ్రికి నేను ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే అని నా తండ్రికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత అయినటువంటి యేసు క్రీస్తుకు కూడా ఒక దినము ఉంది. ఆ దినమునకున్నటువంటి పేరేంటంటే, ఏం పేరండి? ప్రభువు దినం. ఈ ప్రభువు దినమున నేను నా తండ్రి అయినటువంటి దేవునికి, లేదా నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు నేను ఏం తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి అనేటువంటి ఆలోచన రావాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరానికి ఒకసారి నీ తండ్రికి నువ్వు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే, సంవత్సరం అంతా అతడు పడినటువంటి కష్టాన్ని ఏం చేస్తాడండి? మర్చిపోతాడు. నీ కొరకు తన జీవితాన్నంతా ధారపోసి, తన శక్తినంతా ధారపోసి, తన సమయాన్నంతా ధారపోసి నిన్ను పోషించడానికి సమయాన్ని ఇచ్చినటువంటి, నిన్ను పోషించడానికి శ్రమను అనుభవించినటువంటి, నిన్ను చదివించడానికి తన యొక్క ఆర్థిక వనరులన్నీ వ్యయపరిచినటువంటి తండ్రికి నువ్వు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటో తెలుసా? జస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే అంటేనే ఏడాదంతా తృప్తి పడతాడండి. నువ్వు ఏ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నిన్ను కన్న తండ్రి నిన్ను సంతోషంగా ఉంచడానికి, నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు కారవకూడదని, నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదని తన శక్తి సామర్థ్యాలన్నీ నీ కొరకు ధారపోస్తాడు. అలాంటి తండ్రికి నువ్వు ఇస్తున్నటువంటి సమయం ఎంత?
అలాంటి తండ్రికి నువ్వు చేస్తున్నటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి బహుమానాలు ఏంటి? నీ తండ్రి నామాన్ని, నీ తల్లి నామాన్ని నువ్వు అవమానపరిచేటువంటి పనులు చేస్తున్నావేమో ఒకసారి పరిశీలించుకోమని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిన్ను తన భుజముల మీద ఎత్తుకొని, బైబిల్లో ఇంక చక్కటి మాట ఉంది, నా అరచేతులతో నిన్ను ఎత్తుకొని, నిన్ను చంకబెట్టుకొని, నిన్ను ముద్దు పెట్టి ఇన్ని పనులు నీకు చేస్తే నువ్వు ఎదిగిన తర్వాత నాకు రెక్కలు వచ్చాయి, నాకు జ్ఞానం వచ్చింది, నాకు బలం వచ్చిందని నువ్వు గుండెల మీద తన్నిపోతున్నావు. నీ తల్లి తండ్రి ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు విడిచిపెట్టేశాను. నువ్వు పెరుగుతున్నప్పుడు నీకు జ్ఞానము పెరుగుతుంది, వయసు పెరుగుతుంది. వయసుతో పాటు ఆలోచనలు పెరిగినప్పుడు నువ్వు ఏం చేయాలి? మెచ్యూరిటీగా ఆలోచించాలి. పరిపక్వతతో కూడినటువంటి ఆలోచన నీకు రావాలి, కానీ పనికి రానటువంటి ఆలోచన నీకు రాకూడదని ప్రభు పేరట నీ జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను కన్నినటువంటి నీ తండ్రి ఎంత అవమానపరచబడుతున్నాడో, ఎంత దుఃఖపరచబడుతున్నాడో ఎప్పుడైనా అతని హృదయపు లోతులలోనికి నువ్వు వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది. నాకు ఇది లేదు అని నువ్వు అడగక మునిపే నీకు ఏమి అక్కరగా ఉన్నవో ఇస్తాడట నీ తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. జస్ట్ ఫాదర్స్ డే రోజు తల్లిదండ్రులకు విష్ చేసేటువంటి పిల్లలు కాదండి, తండ్రి పడేటువంటి ఆ బాధను అర్థం చేసుకోగలిగినటువంటి పిల్లలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఒకసారి మనం చూసినట్లయితే బైబిల్లో ఆయన తల్లిదండ్రులకు వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచన, వారు చేసేటువంటి ఆ త్యాగము ఎలా ఉంటుందో ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో తెలుసా? మీకు ఏమి అవసరం ఉంటుందో మీ తండ్రికి తెలుసా తెలీదా? మనకు తెలివి ఎక్కువైనాక అనే మాట ఎందుకు తెలుసా? ఏం తెలుసా నీకు? నీకేం తెలుసు డాడీ? నీకేం తెలుసు మమ్మీ? నాకెన్ని ఖర్చులు ఉంటాయో నీకేం తెలుసు? స్కూల్లో ఎన్ని బుక్స్కి ఎంత ఖర్చు అవుతుందో నీకేం తెలుసు? కాలేజీలో ఎన్ని ఫీజులు కట్టాలో, ఎన్ని ఎగ్జామ్స్లు కట్టాలో, ఎంత ఖర్చు అవుతుందో నీకేం తెలుసు? ఏమి తెలియకుండానే నీకు అన్ని వసతులు కల్పిస్తున్నాడా నీ తల్లి నీ తండ్రి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతసేపు ఉన్నా తల్లి చేసే కష్టము చాలా మందికి కనిపిస్తుందండి. ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తల్లి ఇంట్లో కష్టపడుతుంది. కానీ ఒక్క విషయం చెప్తా వినండి, ఇంట్లో నీ తల్లి పడాల్సినటువంటి కష్టానికి బయట భారాన్ని మోస్తున్నవాడు ఎవడో తెలుసా? తండ్రి. ఆలోచించండి, ఉదయము నుండి రాత్రి వరకు, సాయంకాలం వరకు, లేదా రాత్రి నుండి పగలు వరకు కష్టపడి సంపాదిస్తేనే నీ తల్లి నీకు వండి పెడుతుంది. అతడు అవమానపరచబడుతున్నాడా, శిక్షించబడుతున్నాడా, గేలి చేయబడుతున్నాడా, ఇవేవి నీకు తెలుసా? నాకు ఇది కావాలి అంటే ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా తను అడిగినటువంటి వాటిని తేవడానికి ఆ తండ్రి అహర్నిశలు శ్రమ పడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే అది మీకు అవసరమని మీ తండ్రికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఇప్పుడు జనరేషన్లో ఎలా తయారయ్యారంటే, నేను చూసినటువంటి వారి గురించి చెప్తాను, బయటల గురించి చెప్పను. డాడీ నాకు ఫోన్ కావాలి ఇప్పుడు,
ఏ ఫోన్ కావాలి? స్మార్ట్ ఫోన్ కావాలి. ఎందుకురా నీకు స్మార్ట్ ఫోన్ అంటే, ఎందుకు? నేను ఆన్లైన్లో క్లాసులు వినాలి, నాకు కంప్యూటర్ కావాలి, నాకు అదేంటి ల్యాప్టాప్ కావాలి అంటే తండ్రి స్థాయి ల్యాప్టాప్ కొనిచ్చే స్థాయి కాదండి. నెలంతా కష్టపడితే వచ్చే జీతం 10 నుంచో 15,000 20,000. సరే, రోజుకు 1000 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా నెలకు 30,000 వస్తే వీడు ఆ 30,000లో డబల్ ఖర్చు అయ్యేటువంటి యాపిల్ ల్యాప్టాప్ కావాలంటాడు. ఏం చేస్తాడు తండ్రి? దాని కాన్ఫిగరేషన్ బాగుంటుంది, దాంట్లో ఉండేటువంటివి అన్నీ అప్డేటెడ్ వర్షన్లో ఉంటాయి, నాకు అదే కావాలి అంటే, నానా నేను కొనియలేను అని చెప్పగలుగుతాడా తండ్రి? 1 నెల రోజులాగు, 2 నెలలాగు, 3 నెలలాగు అని కొడుకును బ్రతిమిలాడుకుంటాడు. తెలియదు ఇవన్నీ, వాళ్ళకి అర్థం కాదు. మా ఫ్రెండ్ అయితే వాళ్ళ డాడీని అడగగానే వాళ్ళ డాడీ తెచ్చిచ్చాడు. నీ ఫ్రెండ్కు కొనిచ్చేంత ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి వాళ్ళ డాడీ తెచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నీకు ఈ పూట ఇంట్లో భోజనం కొరకు ఎలా నా బిడ్డలను పోషించాలి, ఎలా నా భార్యను పోషించాలి, వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలని నీ తండ్రి ఆలోచిస్తుంటే నీ వల్ల కాకపో చెప్పు, నాకు తెలుసు ఎలా తెచ్చుకోవాలో. నాకున్న ఫ్రెండ్స్కి ఒక ఫోన్ కాల్ చేస్తే 10 మంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్, 10 ల్యాప్టాప్లు తెచ్చి నా ముందు పెడతారు. ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. మన రేంజ్ అది అంటాం. నీ రేంజ్ అది. నీ తండ్రి పడుతున్న కష్టం ఏంటో ఆలోచించు. నీకు అది అవసరమని తెలిసినా సరే, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని అతనికి తెలిసినా సరే, అమ్మా ఇంకొంచెం సేపు, ఇంకొంతకాలం ఆగు, నేనే ఇస్తా. ఆ బిడ్డలు అడిగిన దాంట్లో అడిగినటువంటి ఆ వస్తువు కానివ్వండి, అడిగినటువంటి ఆహారం కానీ పెడితే ఆ తల్లి తండ్రి యొక్క హృదయం ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? తల్లిని తండ్రిని కాదని నీకు నచ్చినటువంటి వాళ్ళు వారికి నచ్చిన విధంగా నీకేదైనా బహుమానాలు ఇస్తే వాటన్నింటినీ సంతోషంగా తెచ్చుకొని ఇంట్లో పేర్చుకుంటున్నావు, సీక్రెట్గా దాచుకుంటున్నావు. అవి కాదండి బహుమానాలు. వారు ఇచ్చేటువంటి పనికిరానటువంటి ఆ వస్తువులు కాదు, వారు చూపించేటువంటి ఆశలు కాదు నీ జీవితానికి కావాల్సింది. నిన్ను కన్న తండ్రి తల్లి వారు పడుతున్న కష్టాన్ని గనక నువ్వు ఆలోచించగలిగితే నీలో ఖచ్చితంగా వారి మీద ఏమొస్తుందండి? గౌరవం వస్తుంది. ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు అంటారు, నువ్వు మా కాలేజ్ దగ్గరికి రాకు. ఎందుకు? నేను ఇంత పేదరాలినని, ఇంత దీనంగా మా కుటుంబం ఉందని వాళ్ళకి తెలిస్తే రేపటి నుంచి నన్ను చులకనగా చూస్తారు. వాడో వీడో కొనిచ్చిన డ్రెస్సులు వేసుకొని, వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి వాటిని వేసుకొని నేనేదో హుందాగా మెయింటైన్ చేస్తున్నా కదా, నిన్ను చూసిరంటే నా పరువంతా పోద్ది ఇంకా అని తల్లిని తండ్రిని ఆ ఏరియా కూడా రాకుండా పిల్లలు కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. దేవుడు నీకు అందం ఇచ్చాడు అనుకో, ఆ అందాన్ని ఏం చేయి? ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీస్లలో అందాన్ని అమ్ముకునేటువంటి వారు అనే పేరు మీరు విన్నారండి. అందాన్ని అమ్ముకునేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సిటీ లేదు, విలేజ్ లేదు, ఎక్కడైనా ఇదే జరుగుతుంది. యు ఆర్ సో బ్యూటిఫుల్ అనగానే వెంటనే ప్రొసీడ్. కొంచెం కష్టంగా మాట్లాడుతా, దయచేసి తప్పుగా అనుకోకండి. డైరీ మిల్క్ చాక్లెట్లకు, 5 స్టార్ చాక్లెట్లకు, టెడ్డీ బేర్ బొమ్మలకు పడిపోతున్నారండి ఈ రోజుల్లో. ఏం వాచ్లు అవి? స్మార్ట్ వాచ్లకు, స్మార్ట్ ఫోన్లకు, ఒక 500 నుంచి 1000 మధ్యలో డ్రెస్ కొనిస్తే, ఐమాక్స్లో లేకపోతే మల్టీప్లెక్స్లలో సినిమాలో తీసుకపోతే, అదేంది మన నిన్న అడిగారు మీరు,
మండి మండి బిర్యానీలోకి తీసుకపోతే నా పడేది ఇదేనా మీ బతుకులు? కేఎఫ్సి చికెన్లకు పడిపోయేది. నిన్ను కన్న తల్లి తండ్రి ఎంత బాధపడతారో, నువ్వు చేస్తున్న తప్పును బట్టి వారు ఎంత మనోవేదన అనుభవిస్తారో ఎప్పుడైనా ఆలోచించావా? చిన్నప్పుడు నువ్వు నాకంటే ఎత్తుగా ఉండాలి కుమారుడా నా కుమార్తె అని తండ్రి ఎక్కడెత్తుకుంటాడు? భుజముల మీద ఎత్తుకుంటాడు. కానీ ఆ భుజముల మీద కూర్చున్న నీవు అలాగే అణగదొక్కడానికి బలాన్నంతా కూడా కట్టుకొని నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేస్తున్నావు? తొక్కుతున్నావు. వారి యొక్క బలాన్ని నీవు బలహీనపరుస్తున్నావు. నువ్వు ఎందుకంటే నువ్వు పైన ఉన్నావు కదా. ఈ మధ్య చాలామంది తండ్రుల మీద తల్లుల మీద పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆ పాట పాడేవాడు ఒక ఎమోషనల్ ఫీల్తో పాడతాడు. కొంతమందికి ఆ పాట కనెక్ట్ అవుతుంది, కొంతమందికి ఆ పాట కనెక్ట్ అవ్వదు. మొన్న యూట్యూబ్ని బాగా వైరల్ చేసిన పాట కూడా చెప్పండి. అమ్మ పాడే ఏదో జోలా పాట సంథింగ్ ఏదో, నేను దాన్ని రియల్గా పాట వినలేదు, కానీ దాని గురించి టీవీలలో యూట్యూబ్లలో అసలు అద్భుతమైనటువంటి ప్రచారం జరిగిందండి. ఒక్క పాటతో నైట్ స్టార్ అయిపోయింది. ఆ సింగర్ ఎవరో తెలియదు, కానీ నా బ్యాడ్ టైం ఏందో నాకంటేనే పడతాయి కొన్ని. ఆ పాట నేను చూస్తున్నా ఇంట్లో కూర్చొని విన్నాను 2-3 సార్లు తప్ప నేను లైవ్లో చూడలే. నాకున్న ఒక జబ్బు ఏంటో చెప్పనా, నాకు వినడమే ఇష్టం, చూడడం ఇష్టం ఉండదు. అయితే ఆ వీడియో చూస్తున్నప్పుడు పాటలో అర్థం బాగుంది, పాట పాడిన ఆమె గొంతు అద్భుతంగా ఉంది, కానీ ఆమె వేసుకున్న డ్రెస్సు బాగాలేదు. మీరు ఎంతమంది క్యాచ్ చేశారో తెలియదు నాకు. నిజంగా తల్లికి ఆమె ఇచ్చే విలువ అదేనా? ఆ పాట వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో. ఇదంతా స్కర్ట్ ఇక్కడ దాకా కావలసుకుని ఆమె వన్ సైడ్ ఇలా ఓపెన్ చేసింది, ఇక్కడ స్ట్రిప్ కనిపిస్తుంది. నీ తల్లి అలాగేనా నిన్ను పెంచింది? నువ్వు పాడుతున్న పాట ఏంటి, అక్కడ ఉన్నటువంటి డిస్ప్లే ఏంటి? ఈనాడు చాలా మంది పిల్లలు పెదాలతో పాడుతున్నారు, పెదాలతో ప్రేమిస్తున్నారు తప్ప వారికి విలువ ఇచ్చే స్థితిలో లేరు. దీని మీద కనుక నేను ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తే బీభత్సమైనటువంటి లైకులు వస్తాయి, బీభత్సమైన కామెంట్ కూడా వస్తాయి. నీ వస్త్రధారణ ఎలా ఉంది? నీ తండ్రి నీ తల్లి పడుతున్న కష్టం నీకేమైనా అర్థమవుతుందా? ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్ అని, లవ్ యూ డాడీ, లవ్ యూ మమ్మీ అని చెప్తే అది ప్రేమ అనుకుంటున్నారా? నీ తండ్రి ఆజ్ఞలకు లోబడమే నీ తల్లిని నీ తండ్రి నువ్వు ప్రేమించడం, సన్మానించడం, గౌరవించడం. దయచేసి నా మాటలు ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, కొంతమంది తండ్రి లేని వారు కూడా ఉన్నారు. ఇక్కడ తండ్రి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పనా? 1 2 3 4 5 ఇంకా చేతులు లేపడి తండ్రి లేని వాళ్ళు. చూడండి, తండ్రి లేకపోతే రోడ్డు మీద పోయేటోళ్ళు అందరినీ తండ్రి అని మనం పిలవగలుగుతామా? నాన్న అని పిలవగలుగుతామా? డాడీ అని పిలవగలుగుతామా? బాబాయ్ అంటాం, పెదనాన్న అంటాం, లేకపోతే అంకుల్ అంటాం, కానీ డాడీ అని పిలవలేము. సరే, ఈ మధ్య కొంచెం ట్రెండ్ మారిందనుకోండి, పెద్ద డాడీ, చిన్న డాడీ. స్టార్టింగ్లో నన్ను పెద్ద డాడీ అంటే నాకు అంటే వాస్తవం చెప్తున్నా,
ఈ పెద్ద డాడీ ఏంది, చిన్న డాడీ ఏంది, పెద్ద మమ్మీ ఏంది, చిన్న మమ్మీ ఏంది? నన్ను అనడం కంటే కొంచెం ముందుగా విన్నాను నేను. 95, 96, 97 టైంలోనే చిన్న మమ్మీ పెద్ద మమ్మీ. నేను అనుకున్నా ఇద్దరు అమ్మలు ఏమనుకున్నా, నిజంగా తెలియదు అప్పుడు నాకు. చిన్న మమ్మీకి అడిగిపో, పెద్ద మమ్మీకి అడిగిపో, చిన్న మమ్మీని రమ్మనుకో, పెద్ద అరే ఒక్కడి తండ్రికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారా అని నాకు కొంచెం డౌట్ వచ్చి తర్వాత అడిగిన, ఏందక్క పెద్ద మమ్మీ చిన్న మమ్మీ ఏంది అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసారు నాకు. అప్పుడుదా తెలియదు. ఇప్పుడు ట్రెండ్ అలా మారిపోయింది. కానీ నీకు కన్న తండ్రులు ఎంతమంది అండి? నిన్ను కన్న తండ్రులు ఎంతమంది? ఒక్కడే. మరి నీ తండ్రికి కన్నీరును తీసుకొచ్చే కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటావా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించి గణపరిచేటువంటి కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నీకేది అవసరమో నీ తండ్రికి తెలుసు. నీకు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు ఉంది. కానీ నా దగ్గర ఇచ్చేంత స్తోమత లేదు. ప్లీజ్ వెయిట్, దయచేసి ఆగు, నేను ఇస్తా. ఇచ్చిందాకా ఓపిక పట్టు. కానీ నువ్వు ఇవ్వట్లేవు కాబట్టి ఇచ్చేటానికి అడిగిపోతాను అని దయచేసి అనకండి ప్లీజ్. నువ్వు నాకు డ్రెస్సు కొనిస్తలేవు కదా, ఫలానా వాళ్ళు డ్రెస్సు కొనిస్తా అంటున్నారు, నేను అలా పోయి తెచ్చుకుంటా అనుకోక. వాడు ఊకేం కొనియాడు నీకు డ్రెస్సు. నీ దగ్గర ఏదో ఆశిస్తేనే నీకు ఏదైనా బహుమానం ఇస్తాడు. ఏది ఆశించకుండా ఇచ్చేవారే తల్లి తండ్రి. తర్వాత ఇక ఈ ప్రభువు దినము లేదా ఫాదర్స్ డే గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నది ఒడవదు. కానీ ఈరోజు ఎవరి దినం అండి? ప్రభువు దినము. ఈ ప్రభువు దినాన ప్రభువు దగ్గరకు వచ్చి, దేవా నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలయ్యా అని చెప్పినటువంటి వాడే నిజమైన కుమారుడు. ఎవరండి? నిజమైన కుమారుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. 14 నుంచి 17 వచనాలు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 17. దేవుని ఆత్మ చేత తీసిరా. రోమపత్రిక ఏనా నేను చెప్పేది? 8వ అధ్యాయం ఏనా నేను చెప్పేది? 14 వచనం నేను చెప్పేది? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఎవరట? మరి ఈరోజు మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం? నిన్నెవరు నడిపిస్తున్నారు? నీ వెనక ఉన్నటువంటి శక్తి ఏంటి? ధనమా? అధికారమా? అందమా? ఏముంది నీ వెనక నేను నడిపించేది? ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? ఆలోచించండి ఒకసారి. ఒకవేళ నీ అందం ఉందనుకో నువ్వు నడుస్తున్నావా? నా దగ్గర అధికారం ఉందనుకో నడుస్తున్నావా? నా దగ్గర ధనము లేదా డబ్బు ఉందని, ఆస్తి ఉందని నడుస్తున్నావా? ఇవేవి నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయలేవు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ఈ వచనం గమనించండి. ఇక్కడ దేవుని ఆత్మ అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడు నిన్ను తెలుసా? ఆయన నీలో ఉంటే నిన్ను నడిపించగలుగుతాడు. ఆయన నీలోకి ఎప్పుడు వస్తాడో తెలుసా? మీరు బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. బాప్తిస్మం పొందకుండా నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను అనుకుంటే అది పొరపాటు.
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడో నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? ఇప్పుడు చెప్పండి. దేవునిలోనికి నిన్ను నడిపిస్తాడు. లోకములోనికి నిన్ను నడిపించడు. అపవాది తంత్రములలోనికి నిన్ను నడిపించడు. ఎక్కడ నడిపిస్తాడు? దేవుని సన్నిధికి నిన్ను నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ ఏమై పిలువబడతారట? దేవుని కుమారులు లేదా దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలుగా పిలువబడతారు. లేదా నీ వెనక ఉన్నటువంటిది ఏదైనా నిన్ను నడిపిస్తుందా? నువ్వు ఇప్పుడు ఎవరి పిల్లవాడైపోతావు? అపవాదికి సంబంధించినటువంటి పిల్లవాడి అవుతావు, కుమారుడు అవుతావు లేదా కుమార్తె అవుతావు. నెక్స్ట్ దాని కింద చూడండి. ఏలై అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రుడు తెలుసా మీకు? ఎవరో దత్తపుత్రుడు అంటే ఎవరో తెలుసా? నిన్ను నా కుమారుడిగా స్వీకరిస్తాను, అది దత్తపుత్రత్వం అంటే. నువ్వు వేరే వాళ్ళ కుమారుడివి దత్తత తీసుకుంటారంటారు, తెలుసా మీకు? ఇక్కడ దత్తత తీసుకున్నారు అనే మాటకు అర్థం ఏంటంటే ఇక నాది అన్నట్టు. స్వీయ పుత్రాత్మ. ఇక్కడ స్వీయ అనే మాటకు తెలుగులో అర్థం ఏంటంటే స్వంత, నాది. అర్థమవుతుందా? దత్తపుత్రాత్మ అనే మాటకు అర్థం ఏంటంటే కిరాయి, సొంతగా తెచ్చుకున్నటువంటి నా ఆత్మ. మరలా మీరు భయపడకు దాస్యపు ఆత్మను పొందలేదు. దాసుడంటే స్వాతంత్రం లేనివాడు. దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆత్మ స్వతంత్రము లేనటువంటి ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. అంటే సొంత కుమారుడిగా సొంత కుమార్తెగా నిన్ను స్వీకరించుకుంటున్నాడు. ఎప్పుడు? క్రీస్తు యేసునందు నువ్వు పిలువబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి, క్రీస్తు రక్తము చేత కొనబడి, క్రీస్తు యొక్క సంఘములో నువ్వు చేర్చబడినప్పుడు నీవేమని పిలువబడతావు? సొంత కుమారుడు, స్వీయ పుత్రుడు. ఒక మాట గుర్తు చేస్తాను. జక్కయ్య యేసుక్రీస్తు దగ్గర నిలబడి నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దాన్ని 4 భాగాలుగా ఇస్తా అన్నప్పుడు యేసుప్రభు అన్న మాట తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకో తెలుసా? నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడతావో అప్పుడు నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. నువ్వు అప్పుడు ఎవరి చేత నడిపించబడతావు? ఎవరి చేత నడిపించబడతావు? పరిశుద్ధాత్మ చేత, అనగా దేవుని ఆత్మ చేత నడిపించబడతావు. కాబట్టి ఇప్పుడు నువ్వు మరలా పడిపోవడానికి నువ్వు పొందినటువంటి ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మను పొందావు నువ్వు. ఒకవేళ దాసుడు అనుకో, నీకు వేరే యజమాని ఉంటాడు. మీకు గమనించండి, దాసుడికి వేరే యజమాని ఉంటాడు. సొంత కుమారుడికి వాడే యజమాని అండి. మీకు ఇక్కడ అర్థమవుతుందా? దాసుడికి యజమాని వేరే ఉంటాడు, మరి సొంత కుమారుడికి వాడే యజమాని. మీకు ఇంకా వెలగలేదా? వెలిగిందా? వెరీ గుడ్. వాడే వారసుడు, వాడే సొంత కుమారుడు. కుమారుడు లేనటువంటి వాణిని కుమారుడుగా ఎప్పుడైతే దత్తత తీసుకున్నాడో వాడు ఏమైపోయాడు? ఇప్పుడు ఇంటికి వారసుడయ్యాడు.
చాలామంది పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని దత్తత తెచ్చుకుంటారు. పిల్లల్ని దత్తత తెచ్చుకున్నప్పుడు అక్కడ అదొకటి అగ్రిమెంట్ ఉంటుందండి. ఇక మీదట ఈ కుమారుడు మీకు సంబంధించినటువంటి వాడు కాదు, ఇతనికి సంబంధించినంత వరకు ఇతని ఆలన పాలన మంచి చెడు అంతా కూడా మాదే బాధ్యత. రేపు పొద్దున ఏదైనా మాకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నా, మాకు సంబంధించినటువంటివి వ్యవహారాలు ఏవైనా ఉన్నా కూడా వాటన్నింటికి ఎవరు బాధ్యుడు? మేము ఏ కుమారుణ్ణో ఏ కుమార్తెనైతే దత్తత తీసుకున్నామో వారే బాధ్యులు. నిన్న ఒక సందర్భంలో ఒక దత్తత తీసుకున్నటువంటి ఒక తండ్రి మాట్లాడుతున్న మాట నువ్వు ఫోన్లో వింటున్నావు, నీకు అర్థమైందో లేదు. అప్పుడు నేను నా బిడ్డ కొరకు కష్టపడి ఇవన్నీ సంపాదించి పక్కకు పెడుతున్నా. అతని తండ్రితో అంటున్నటువంటి మాట. అతని తండ్రి ఏమంటున్నాడంటే ఇవన్నీ నేను సంపాదించినాయి కదా అంటున్నాడు. కుమారుడు ఏమంటున్నాడంటే నువ్వు సంపాదించలేదని నేను అంటలేదు, నువ్వు సంపాదించిన వాటిలో నుంచే నేను కొంత సంపాదించుకొని నా కుమార్తె కోసం నేను సంపాదిస్తున్నా. కారణం ఏంటో తెలుసా? నా సొంత కుమార్తె లాగానే నేను ఆమెకు అన్నీ చేస్తున్నా. నేను దత్తత తెచ్చుకుని ఉండొచ్చు, కానీ ఆమె ఇప్పుడు నా కుమార్తె. పాపం అనే దాస్యము కింద, పాపం అనే కాడి కింద ఉన్నటువంటి నిన్ను దేవుడు ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా నిన్ను కడిగి శుద్ధి చేసి నీ పాపాలను నిన్ను తుడిచివేసి నిన్ను ఎలా స్వీకరిస్తున్నాడు? ఎప్పుడైనా కుమారుడిగా లేదా కుమార్తెగా స్వీకరిస్తున్నాడు. మరలా మీరు భయపడడానికి ఇప్పుడు ఎక్కడ లేరు, మీరు దాస్యం అనే కాడి కింద లేరు. ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు కుమారత్వంలో మీరున్నారు, స్వీయ పుత్రులుగా మీరున్నారు. సో ఇక్కడ గమనించండి, ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఏమని పిలుస్తున్నామంటే ఇప్పుడు అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. ఎవరిని? యేసునా తండ్రినా? యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి నీవు ఇప్పుడు తండ్రిని ఏమని పిలుస్తున్నావు? అబ్బా తండ్రి. ఇక్కడ అబ్బా కాదండి దాని అర్థం. అబ్బా అనే మాటకు హెబ్రీ భాషలో తండ్రి, దేవా, అవునా? సో ఇప్పుడు మనం ఏమని పిలవగలుగుతున్నాం మన ఫాదర్ని? అందుకే మీ తండ్రికి మీకు ఏమి అవసరమో తెలుసు. కొంతమంది తండ్రులు ఉంటారు, పిల్లలకు ఏది అవసరమో దానిని పట్టించుకోరు. ఈ జూన్ నెలలో చాలా మంది తండ్రులకు ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటి చెప్పండి? తండ్రులు అందరూ పడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినా అన్న ఒక 10,000 కావాలన్నా అంటే నెక్స్ట్ వచ్చే మాట ఏంటో తెలుసా? నేనే 20,000 కోసం ట్రై చేస్తున్నా తమ్ముడు. ఎందుకు? నా పిల్లలను చదివించుకోవాలి, నా పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు కుట్టియాలి, నా పిల్లలకు బుక్స్ కొనియాలి, నా పిల్లలను మంచి స్కూళ్ళల్లో కాలేజీలలో వేయాలి. కాబట్టి ఈ సంవత్సరము, పోయిన సంవత్సరమే 1,00,000 కట్టినా ఈ సంవత్సరము ఎంత అడుగుతారో తెలియదు. అందరు చెప్పే మాట, ఎవరికి ఫోన్ చేసినా అందరు చెప్తున్నారు మాట ఒకటే, ఏందట? మాకే డబ్బులు అవసరం ఉన్నాయి. కారణం ఏంటంటే మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలి, మంచి భోజన సదుపాయం ఉన్నటువంటి హాస్టల్స్లలో ఉంచాలి, ఏసీ గదులలో మా పిల్లలను చదివించాలి. ఇలా ఎవరికి ఉండేటువంటి ప్రణాళికలు వారు సిద్ధం చేసుకొని దాని కొరకు డబ్బునంతా సమకూర్చుకుంటున్నారే. నీ పరలోకపు తండ్రి వీళ్ళందరికంటే గొప్పవాడు కాదా? అవునా కాదా? మరి ఇప్పుడు ఆయన దగ్గర మనము తండ్రి నాకు ఇది కావాలి అని అడిగితే ఇస్తాడా? ఇయ్యడా? మత్తయి సువార్త 6వ అధ్యాయము
8వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. మీరు మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. చూడండి, మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు, కానీ మీరేమో అడగట్లేరు. ఏం చేయమంటున్నాడండి? అడగండి, దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. ఎట్లా అడగాలో పైన చెప్తున్నాడు, ఎట్లా అడగాలో పైన కూడా చెప్తున్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకుంటున్నటువంటి మనకు పరలోకమందు ఒక ఫాదర్ ఉన్నాడు. ఎవరైనా ఎవరా ఫాదర్? మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన అడిగితే పొందకుండా ఉండేటువంటిది ఏదైనా ఉందా? దీన్ని పౌలు గారు చెప్తున్నారు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు కదా. ఈ జీవమును ఊపిరిని నీకు ఎందుకు దయచేస్తున్నాడు తెలుసా? ఎందుకు దయచేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? దేనికి? మృతులు దేవునిని స్తుతించారా? స్తుతించలేరు. మృతులు దేవుణ్ణి స్తుతించలేరు. నీకు అందుకే ఊపిరిని ఇస్తున్నాడు. నీకు అర్థమవుతుందో లేదో? నీకు జీవమును ఊపిరిని ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఇంట్లో పండుకొని లేకపోతే బయట వేషాలు వేయడానికి కాదు. నీకు జీవమును ఊపిరిని ఎందుకు దయచేస్తున్నాడంటే, నీవు కష్టపడాలి, నువ్వు శ్రమ పడాలి. అవునా? నీకున్నటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. అలాగే దేవునికి కూడా నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు. అందరితో పాటు నాకు ఇస్తున్నాడు. నాకేం ఎక్కువ ఇస్తున్నాడు అనుకుంటున్నావా? నీకంటూ ప్రత్యేకత లేదా? వాళ్ళంతా దాస్యం అనే కాడి కింద ఉన్నారు. నువ్వెక్కడున్నావు? దత్తపుత్రుడు అనేటువంటి ఆ పేరులో నువ్వు ఉన్నావు, ఆ పేరు కింద నువ్వు ఉన్నావు. దయచేసి ప్రభువు దినమున ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువును స్తుతించి తండ్రి అయినటువంటి దేవునికి ఏం తెలియజేయండి? ఎప్పుడు? ఫాదర్స్ డే రోజు. ఫాదర్స్ డే రోజు ఫిలిప్పులకు రాసిన పత్రిక లక్షల సార్లు చెప్పుకుంటా. 4వ అధ్యాయంలో ఏముందండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎప్పుడండి? లేదు లేదు, మనకు ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు వస్తాడు గుర్తు. ఎవరైనా మనం ఆరోగ్య రీతిగా ఇబ్బందులలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవుడు కనిపిస్తాడు. కాబట్టి దబదబా ఆయన దగ్గరికి వచ్చి, దేవ 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 అర్జెంటుగా నన్ను బాగు చేయవా? ఏంట్రా అంత అర్జెంట్ అంటే, రేపు పొద్దున నేను ఊరికి పోవాలి దేవా, పెళ్లి ఉంది. అర్జెంట్ నేను బాగు చేసి ఆడిపోతావు నువ్వు. ఆదివారం ఆడిపోవాలి నువ్వు, శుక్రవారం ఆడిపోవాలి నువ్వు, శ్రీలకుడికి పోవాలి, శనివారమో మంగళవారమో బుధవారం గృహ కూడుకుంటే ఆడిపోవాలి నువ్వు. ఆడిపోవాలా? నిన్ను అర్జెంటుగా బాగు చేశాడు కదా, ఆడిపోవాలి మరి నువ్వు.
అడిగిపోతారు మీరు. నిన్ను నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళడానికి దాస్యపు ఆత్మని ఇవ్వకుండా దత్తపుత్రాత్మని ఇచ్చాడు. మనకేమో సమయమే లేదు. చివరికి ఒక మాట చెప్తున్నాను, ప్రతి విషయంలో దేవునికి ఏం కలిగి ఉండండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకా మీకు ఏం చెప్పను. ఇక దయచేసి ప్రతి విషయమందును ఎల్లప్పుడూ ఏం చేయండి? దేవునికి కృతజ్ఞతాస్తులే చేయండి. ఫాదర్స్ డే రోజు ఒక్కరోజు కాదు, లార్డ్స్ డే ప్రతిసారి ప్రభువుకు ఏం చేయాలి మీరు? ఇవాళ ఎవరి దినం? ప్రభు దినం ఇది. మీరు అందుకే వచ్చారు ఏంది అందరు ఇవాళ? ఏం కాదు కదా? ప్రభుదినం రాలేదా? ప్రభుదినం రాలేదా? ఫాదర్స్ డే వచ్చారు ఈరోజు. యేసు క్రీస్తు దినం ఇది, పునరుద్ధానుడైనటువంటి దినము. ఓకేనా? సంఘము ప్రారంభించబడిన దినము, పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడిన దినము. ఆదివారానికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయండి, నేను చెప్తాను మీకు ఒకరోజు. ఉండొద్దు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. అందరికీ వందనాలు.